అవోపా బ్యాంక్మెంట్ చాప్టర్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందికి పారిశుద్ధ్య సిబ్బందికి నిరుపేదలకు బ్రేక్ఫాస్ట్ మరియు మాస్కులు పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్, అవోపా హైదరాబాద్ ప్రెసిడెంట్ ఓం నమ శివాయ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు। అందరికీ నమస్కారాలు। ఈనాడు మనం చూస్తున్నాము యావత్ ప్రపంచంలో మహమ్మారి కోవిడ్-19 ఏ విధంగా విస్తరించి ఎంత వేలాది ప్రాణాలు బలిగొన్న సంగతి చూస్తున్నాము। అదే కాకుండా పాశ్చాత్య దేశాల్లో మనుషులు ఏ విధంగా చనిపోతున్నారు, అది శవాల కుప్పల్లాగా ఏర్పడుతున్న సంగతి గమనిస్తున్నాం। కాబట్టి మన ఇండియాలో కూడా మనం చాలా పెద్ద ఎత్తున ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటున్నాం। కాబట్టి దానికి అనుగుణంగా కొంచెం మన వరల్డ్ వైడ్ కంపేర్ చేస్తే మనము చాలా మేలైన
లెవెల్లో ఉన్న సంగతి తెలియజేస్తున్నాను. కాబట్టి ఈనాడు మనం చూస్తున్నాము, మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎప్పటికప్పుడు మన తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని కనుగొని పేద ప్రజానికం ఈ లాక్డౌన్ వల్ల ఎవరికి ఎలాంటి ఆకలి లేకుండా వాళ్ళకు కడుపు నింపే కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి చేస్తున్న కార్యక్రమం గమనిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈనాడు అవోపా ఆర్య వైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆఫ్ హైదరాబాద్ వాళ్ళు చాలా పెద్ద ఎత్తున మరి ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంగం టాకీస్ దగ్గర మరి ప్రతిరోజు ఉదయం వాళ్ళు టిఫిన్స్ ఇస్తున్నారు. అదే కాకుండా రైస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ఘనత కూడా ఆ అసోసియేషన్ దక్కిందని తెలియజేస్తున్నాను. మరి ఆర్య వైశ్యులు ఇక్కడనే కాకుండా మరి ఆర్య వైశ్య హైదరాబాద్ తెలంగాణ వాళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తున ఈనాడు ప్రజానికానికి ఎంతో మేలైన కార్యక్రమాలు చేస్తూ చాలా చోట్ల ఈనాడు మార్నింగ్ పూట టిఫిన్స్ పంచడమే కాకుండా వాళ్ళు లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తున్న సంగతి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు ఇలాంటి ఆపత్కాలంలో మరి డబ్బు సంపాదించడం ముఖ్యం కాదు, ఇలాంటి సేవా కార్యక్రమాలు పంచుకొని ఉండి పేద ప్రజానికానికి ఇలాంటి మూమెంట్లో మరి మేలైన కార్యక్రమాలు చేస్తూ వాళ్ళకు అండగా ఉండాలని చెప్పేసి నేను ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాను. ఈనాడు మరి కోవిడ్-19 వచ్చినా కానీ మరి మనం చూస్తున్నాము, ప్రతి ఒక్కరు ఏ విధంగానైతే మనకు టీవీలో రేడియోలో ప్లస్ అదే కాకుండా పేపర్లో చెప్తున్న విధానం గమనించాలి. ఎప్పటికప్పుడు మనం సోప్ తోటి హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉండాలి. అదే కాకుండా శానిటైజర్ వాడుతుండాలి. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అంటే ఒక వ్యక్తి ఒక గజం దూరంలో ఉండాలనే సంగతి నేను తెలియజేస్తున్నాను. మంది ఎక్కడైతే గుంపుగా పోగెత్తున్నారో ఆ గుంపుగా పోగైన దగ్గరనే అక్కడికి వెళ్ళే కరోనా ఎవరికో ఉన్నా కానీ ఇది వ్యాప్తి చెందుతున్నది. దానివల్ల మన జీవితాలు నాశనమైపోయే అవకాశం సంగతి తెలియజేస్తున్నాను. కరోనాను ఎప్పటికీ ఇంటి బయటనే ఉంచాలి, కానీ ఇంట్లోకి పట్టుకొచ్చినట్టయితే ఇంట్లో ఉన్న అందరికీ తాగి అందరినీ కాటేసే అవకాశం ఉన్నాయి. కాబట్టి దానికంతా కుటుంబం బలైపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ మరి వ్యక్తిగత శుభ్రత అండ్ ఇంకోటి ఏదైతే చెప్తున్నారో హ్యాండ్ వాష్, డిస్టెన్స్ మెయింటైన్ చేయడము ఇలాంటి తప్పనిసరిగా పాటించాలని తెలియజేస్తూ మరి ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన మరి అయోపా సంఘ సభ్యులకు వాళ్ళ ఆర్గనైజర్లకు పేరున నేను నమస్కారం తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలంగాణ, నమస్తే, జై కేసీఆర్. నమస్తే. కోవిడ్-19కి మా వంతుగా అవోపా హైదరాబాద్ అంటే ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉందండి. సో మా వంతుగా చిరుసాయంగా బ్రేక్ఫాస్ట్ ఏప్రిల్ 30వ తారీఖు వరకు అనునిత్యము కూడా ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్లో మనము పోలీస్ స్టాఫ్ కానీ లేదంటే మున్సిపల్ స్టాఫ్ కానీ లేదా జనరల్ పబ్లిక్ కానీ బ్రేక్ఫాస్ట్ మనం ప్రొవైడ్ చేయడము ఈరోజు నుండి స్టార్ట్ చేశామండి. దీనికి ఎమ్మెల్యే గారు కూడా వచ్చి ఉన్నారు. పేరేంటి ఎమ్మెల్యే గారు? ముఠా గోపాల్ గారు వచ్చి ఉన్నారు. ఇప్పుడే వచ్చి ఇనాగరేట్ చేసి వెళ్ళి ఉన్నారు. మనం మాస్కులు కూడా ఈ రోజు నుండి కూడా మాస్కులు కూడా మనం ఎవరైతే మాస్కులు లేవో వాళ్ళందరూ కూడా మాస్క్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి. అలానే ఈ రోజు నుండి రాత్రి పోలీస్ స్టేషన్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఉంది, వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఇస్తామని అడిగాము. వాళ్ళు ఏమన్నారంటే డిన్నర్ ప్రొవైడ్ చేయమన్నారు. సో వాళ్ళకి ఈ రోజు నుండి కూడా ఈ 17 days వారికి డిన్నర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. పోలీస్ స్టేషన్లో ఉన్న 50 people స్టాఫ్కి కూడా మనం డిన్నర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకేదైనా అవసరాలు ఉన్నా కానీ ఈ మున్సిపల్ స్టాఫ్కి కానీ పోలీస్ అఫీషియల్స్ కానీ స్టాఫ్కి కానీ తప్పకుండా హెల్త్ ఆర్గనైజేషన్స్ ఎవరున్నా కానీ గాంధీ హాస్పిటల్ వాళ్ళకు కూడా మనం మాట్లాడున్నాము. వాళ్ళు ఇంకేమి చెప్పలేదు. మా వంతు చిరు సాయంగా మా కెపాసిటీలో వీలైనంత ఎక్కువగా మేము సాయం చేయడానికి మనం ఈరోజు నుండి శ్రీకారం చుట్టామండి. ఇంతకాలం ధన సాయము తర్వాత మిగతా రకాల సాయం చేశాము. బట్ ఈ రోజు నుండి మనము ఫుడ్ కూడా డైరెక్ట్గా సాయం చేయడం మొదలుపెట్టామండి. థ్యాంక్ యూ అండి. అందరూ పేరున కోఆపరేట్ చేసిన అందరికీ కూడా మా మెంబర్లు అందరికీ కూడా మీడియాకి అందరికీ కూడా పేరున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.